తర్వాత శ్యామ్ సుందర్ వరయోగ్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా శరత్ గారు చూసారా మీరు కామెంట్స్, రాహుల్ గాంధీ కామెంట్స్? చూసాను సార్. ఐ హావ్ హర్డ్ హిమ్ విత్ rapt attention. I tell you, first of all, the comments of the opposition party leader, Mr. Rahul Gandhi, is absolutely childish. And in a way, if I am allowed to use a word, it is ridden with immaturity, who doesn't have any understanding of the army functioning or army dignity and decorum. తర్వాత కులాల ప్రసక్తి తీసుకురావడం చాలా తప్పు. యూ రిమెంబర్ ద డేస్ వెన్ ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ డన్. ఎవరండి? జస్టిస్ ఏఎస్ వైద్య స్టూడ్ అప్ టు దట్ అండ్ అల్టిమేట్లీ హీ హ్యాడ్ టు లీవ్ హిజ్ లైఫ్. ఎంత హారిబుల్ గా ఆయనను పూణేలో చంపినారో మనం చూసినాం. తర్వాత ఆర్మీలో కానీ లేదా రోదసిలో అంటే స్పేస్ రీసెర్చ్ లో కానీ ఇతరత్ర దాంట్లో పోయిన వాళ్ళలో చాలా మంది అగ్రకులాల వాళ్లే వెళ్ళినారు. ప్రాణాలను త్యజించి సైతం వెళ్ళినారు రాకేష్ శర్మ అట్లాంటి వాడు. సో కాబట్టి ఆయన ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. హీ ఆట్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. ఆ లాంగ్వేజ్ ఇట్ డజంట్ బిఫిట్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ అండి. అసలు కొద్దిగన్నా సంయమనము అనేది లేకుండా కేవలం ఒక ఎన్నిక గెలవడానికని ఏదైనా మాట్లాడచ్చు అనేది. తర్వాత రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ కొంత ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడా అని అనిపించింది అనమాట. ఓకే, ఫ్రస్ట్రేషన్. సో మీరేమంటారు? ఆర్మీకి సంబంధించి ఎట్లా ఉండాలి? ఆర్మీకి సంబంధించి రిప్రజెంటేషన్ అయినా సరే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ అన్నారు, ఓకే జరగాలి, కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, పంచాయతీ రాజు, రాజకీయాలు. కానీ ఒక వ్యవస్థ దానిలో తీసుకొచ్చిన తర్వాత ఈ విషయంలో పర్టికులర్ గా మొన్న ఫైనాన్స్ మినిస్ట్రీలో ఎవరు లేరన్నారు, మిస్ వరల్డ్ లో ఎవరు లేరు అని చెప్పారు, అందగత్తెల్లో ఎవరు లేరు. నేనేమన్నా అంటే సరే అందగత్తెల్లో ఎవరు లేరు కానీ మీ ఇంట్లో కూడా మరి ఎవరు లేరు అంటే బీసీలు, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీలు లేరు. కాంగ్రెస్ కంట్రోల్ చేసే దానిలో ఉండాలి బీసీలు, ఎస్సీలు అని నేనంట. దానిలో కూడా రిజర్వేషన్ ఉండాలి. సిఎల్పి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూడా ఎందుకు ఉండకూడదు రిజర్వేషన్? ఎస్, మనతో పాటు